1924లో ఈ ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి. దాంట్లో బాగా 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టము, ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా మేము చెప్పాం. ఈ రోజు అది నిరూపించుకుంటా ఉన్నాం. గతంలో కూడా మేము 14-19లో కూడా ఒకసారి 2 సార్లు పెంచడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా పెంచలేదు. కానీ 1924లో 12 సార్లు పెంచి కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా రిఫార్మ్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు. ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఎవరైతే ప్రజాహితం కోరుతారో వాళ్ళు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి. ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్షింపబడాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. వెండిక్టివ్ గవర్నమెంట్ అంటే ఎవరంటారు, రాగానే ముందు తీసుకెళ్లాలి జైల్లో. అట్లాగా చట్టం దాన్ని పని చేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో 2025 మధ్యాహ్న సంవత్సరం లాగా అయింది. ఈసారి నాకు అనిపిస్తా ఉంది 26 భూములు సంబంధించినటువంటి నామ సంవత్సరంగా అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్ని చేశారు. ఈరోజు దీంతో పాటే 22A రిమూవల్తో పాటే ఏదైతే నూతనంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి కూడా లా కంకరెన్స్ తెప్పించుకుని దాన్ని కూడా రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. ఇట్లా అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పేద ప్రజలకి, అలాగే భూములు ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా భూమితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత అక్కడ దాకా కూడా ఉంటుంది. అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగుండాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉంటారో ఈ రాష్ట్రం బాగుండాలనేది, అది తప్పకుండా ఈ సంవత్సరం మనం పూర్తిగా అయితే అమరావతి అభివృద్ధి అవ్వచ్చు, మనకి విశాఖపట్నం అభివృద్ధి అవ్వచ్చు, అలాగే తిరుపతి ప్రాంతం అన్ని రాష్ట్ర నలుమూలలో కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్లాలి. అందరూ బాగుండాలి, ఉపాధి బాగా కలగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను.